ఫస్ట్ ఛానల్ ఏది పాప? ఫస్ట్ ఛానల్ జీ తెలుగు. నేను Z24 Hours లో చేసేదాన్ని ఇవతల బిల్డింగ్ లో, మీరు ఆపోజిట్ బిల్డింగ్ లో చేసేవారు. జీ ఆల్ఫా అండ్ Z24. జీ ఆల్ఫాగా ఉన్నప్పుడే జాయిన్ అయ్యాను. మీటు నేను ఆల్ఫాగా ఉన్నప్పుడు జీలో జాయిన్ అయ్యాను. మీరు ఆపోజిట్ బిల్డింగ్ లో చేసేవాళ్ళు, ఒకే గల్లీలో ఉండేది పక్క పక్కన. శైలేష్ అన్న నీకు హెడ్. నిజంగా. తర్వాత జీ తర్వాత ఈటీవీ 2 సఖీ తర్వాత దూరదర్శన్కి వెళ్ళాను నేను. దూరదర్శన్ తర్వాత మా టీవీ చేశాను, ఫిలిం న్యూస్. తర్వాత మా టీవీ తర్వాత జెమినీ చేశాను, మార్నింగ్ ఇలా జ్యోతిష్యము అలాంటి డివోషనల్ ప్రోగ్రామ్ అది చేశాను జెమినీ. తర్వాత TV1 దరువు చేశాను, 75 ఎపిసోడ్స్ విత్ ఫోక్ ఆర్టిస్ట్. TV9 వాళ్ళది కదా అది? TV9 వాళ్ళది, TV1 నుండి 75 ఎపిసోడ్స్ చేశాను. టీ న్యూస్ కి చేశాను, ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగు దిగ్గజాలని, తెలంగాణ దిగ్గజాలని ఇంటర్వ్యూస్ ఒక 25 ఎపిసోడ్స్ చేశాను వాళ్ళకి, టీ న్యూస్ వాళ్ళకి. ఇలా ఎవరు ప్రోగ్రామ్ అంటే వాళ్ళ ప్రోగ్రామ్. ఫ్రీలాన్సర్ కదా అంజలి, నేను ఈ ఛానల్కే వెళ్తాను, ఆ ఛానల్ నాకెందుకు, నేను పని చేస్తాను, డబ్బులు తీసుకుంటాను, వస్తాను, అంతే. నాకు అయితే అద్భుతం ఏంటంటే తేజ సార్ టాలీవుడ్ ఛానల్ అనే ఒక ఛానల్ కి పని చేశాను, పిలిచారు. మా శర్మ గారిదేమో కదా టాలీవుడ్ ఛానల్ అప్పట్లో. శర్మ గారిది. అవును అవును. టాలీవుడ్ ఛానల్ కి పిలిచారు. పిలిచి కొత్తగా టాలీవుడ్ ఛానల్ స్టార్ట్ అయిన కొత్తలో, నానా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఇది నువ్వు మాత్రమే చేయగలవు. ఏంటన్నా? కాదు నానా, మరి అమలు ప్రాంప్టర్ లేదు అన్నారు. 3, 4, 5 పేజీల స్క్రిప్ట్, ఒక్కొక్క బిట్ ఇంత పెద్ద పారాగ్రాఫ్లు, ఒక్కో బిట్లో అయితే 2 పారాగ్రాఫ్లు ఒక బిట్టే. ఇది చిన్న చిన్న బిట్స్ గా చెప్పాలా? కాదు నాన్న, నువ్వు కాబట్టి నేను నీకోసం రాయించా. ఏం నా కోసం రాయించారా? ఒకసారి చెప్పడానికి. సరే అన్నా చేస్తాను. కాదు నాన్న, నీకు మెమరీ గట్టిది రాని, నువ్వు చేస్తావని నీకోసం రాయించుకున్నాను. ప్రాంప్టర్ వచ్చింది కొన్ని రోజులకి, పెద్ద పెద్ద స్క్రిప్ట్లన్నీ నేను కూర్చొని బై హార్ట్ చేసి ఒక 5 minutes చూసుకోవడం, మళ్ళీ బిట్ చెప్పేయడం, మళ్ళీ చూసుకోవడం. ప్రాంప్టర్ వచ్చింది టాలీవుడ్కి. వచ్చినాక కూడా నా బిట్లు నావే, ఏవి రాని ఉంటారు కదా, వాళ్ళకు 2 లైన్లు ప్రాంప్టర్లో వేసి, ఆ 2 ఫుల్ పేజ్ డైలాగ్స్ పేజే, ఫుల్ పారాగ్రాఫ్లు, పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు, ఫుల్ పేజ్ పారాగ్రాఫ్లు మనవి. అన్నా ఇంత పెద్ద స్క్రిప్ట్ కదన్నా, ఏందన్నా నువ్వు ఆ 2 లైన్ల కాళ్ళకి ప్రాంప్టర్ ఇచ్చావు నాకు ఇవ్వడం. వాళ్ళ స్టాండర్డ్ ఎక్కడ రానా, నీకెందుకు వాళ్ళతో? చిచ్చి, వాళ్ళకు నువ్వు పోటీ పడుతున్నావా, పోటీ ఫీల్ అవుతున్నావు? నేను పోటీ ఎవరితో ఫీల్ అవ్వదే కదా, నాకు నేనే పోటీ. నేను ఎవరికి పోటీ కాదు, నాకెవరు పోటీ అని నేను ఫీల్ అవ్వను. నాకు నేనే పోటీ. ఈరోజు నాకు రేపు నేనే పోటీగా ఇవ్వాలి. ఈరోజు ఇంత బాగా చేశాను, ఈరోజు 70 మార్క్స్ వేయించుకున్నాను అనుకోండి ఆడియన్స్ దగ్గర నుండి, రేపు ఖచ్చితంగా 72 దాటాలి నేను. మనమే టార్గెట్ పెట్టుకుంటాం, మనమే టార్గెట్. ఇప్పుడు మనం వేరే వాళ్ళతో పోటీ పడితే, నేను సుమక్కతో పోటీ పడాలి. కొండను చూసి ఏదో అయినట్టు, చాలా సీనియర్లే పాప. వాళ్ళు ఎక్కడ, నేను స్కూల్లో ఉన్నప్పుడు సుమక్క వచ్చేసింది, ఇప్పుడు ఎవరున్నారు అంటే ఆవిడకి పెట్టుకోవాలి నేను పోటీ. ఆయన సో సుమక్క కూడా నా అంటే సేమ్ కాలేజ్. సుమ గారిని కూడా ఇంటర్వ్యూ చేశావు కదా పాప? జయమ్మ పంచాయతీ. నాకు ఇవ్వని వాళ్ళు ఎంతో మంది గెస్ట్లు చంద్రబాబుకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సిద్ధార్థని కూడా ఇంటర్వ్యూ చేసావు. నాకు దొరకని ఇంటర్వ్యూస్ ఎన్నో నీ షోలో చూసినప్పుడు అబ్బా అనిపిస్తుంది, ఇది నేను ఈ ఇంటర్వ్యూ నేను చేయలేకపోయానే అన్న ఫీలింగ్. అది అఫ్ కోర్స్ ఇట్స్ ఎ హెల్దీ కాంపిటీషన్ ఆబ్వియస్లీ, బట్ చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే ఆ ఫ్రీ ఫ్లో డైలాగ్స్ కానీ, ఆ ప్రెజెంటేషన్ కానీ. కొన్నిటికి స్క్రిప్ట్ దొరికిపోతుంది నాకు, ఇస్తారు. కొన్నిటికి వాళ్ళు కూడా బాగా హడావిడిగా ఉంటారు, కరెక్ట్ బ్రేకింగ్స్ ఉంటాయి న్యూస్ లో, వాళ్ళప్పుడే డిజిటల్ కి పరిగెత్తి పని చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అడిగితే అశోక్ అంటాడు, నీకు తెలుసు అసలు ఇంక నీకు అవసరం లేదు, నీకు తెలుసు అయిపోయింది. ఇప్పుడు నేను ఎట్లా రాస్తానో ప్యాటర్న్ నీకు తెలుసు కదా, అంతే. ఇలా కానిచ్చినవి చాలా ఉంటాయి కానీ ఆ ప్యాటర్న్ ని క్రియేట్ చేసుకుని నాకు ఆ ప్యాటర్న్ ని అలవాటు చేసిన నా స్క్రిప్ట్ రైటర్ నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా. నిజం.